జై సీతారాం. కేవలం పరాయి స్త్రీలు మాత్రమే బంగారం అని తెలుసు, దేవతలు అని కూడా తెలియదు. అందుకే ప్రతి పరాయి పురుషుడు ఎప్పుడూ పరాయి స్త్రీలను తన హస్తగతం చేసుకోవడానికి నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడే రావణాసురుడంటే. ప్రపంచంలోని స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురుడు. మీరు అటువంటి రావణాసురుడు కావద్దు. మీ ఇంటిలోని స్త్రీలందరూ నిలువెత్తు బంగారం అని గ్రహించండి. సదా వాళ్లను కాపాడుకోండి. అలాగే పరాయి స్త్రీలను కూడా మీ ఇంటి స్త్రీలలా గౌరవించండి. ఆడవాళ్లతోనే కాదు, మగవాళ్లతో కూడా, అంటే సాటి యువకులతో కూడా జాగ్రత్తగానే మసలుకోవాలి. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అని సామెత. తప్పుదారి పట్టిన యువకులు మిమ్మల్ని కూడా తమ దారిలోకి లాగాలని చూస్తారు. అందుకు అసూయ ఒక కారణమైతే అవసరం మరో కారణం కావచ్చు. ఉదాహరణకు మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల వంటి ఉచ్చులో పొరపాటునో గ్రహపాటునో చిక్కుకుంటారు కొంతమంది యువకులు. అలవాటయ్యాక వాళ్లకు డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసం మిమ్మల్ని బలి చేస్తారు. మిమ్మల్ని బలి చేస్తే వాళ్లకు మరింత డబ్బు దొరుకుతుంది. మాదక ద్రవ్యాలు కూడా దొరుకుతాయి. తనతో పాటు మీరు చెడిపోయారనే రాక్షసానందం కూడా దొరుకుతుంది. కనుక సాటి యువకులైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఫ్రెండ్షిప్ అనేది ఒక అందమైన అబద్ధం. మీ తల్లిని మించిన బెస్ట్ ఫ్రెండ్, మీ తండ్రిని మించిన బెస్ట్ ఫ్రెండ్, మీ అన్నదమ్ములను మించిన బెస్ట్ ఫ్రెండ్స్, మీ అక్క చెల్లెళ్లను మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మీకు ఎక్కడా దొరకరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ మిత్రులతోనూ సహోద్యోగులతోనూ క్లబ్బులకు పబ్బులకు వెళ్ళకండి. ఆడవాళ్లతో అసలు వెళ్ళకండి. మీకు కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని మీరు ఎలా భావిస్తారో మీకు కాబోయే భార్య కూడా మీరు అంతే పవిత్రంగా ఉండాలని భావిస్తుంది. ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తు ఉంచుకోండి. ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకే చేయండి. ఫ్రెండ్షిప్ అంటే ఒక అందమైన అబద్ధం అని గ్రహించండి. మిమ్మల్ని సిగరెట్లకు, మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తారు. అటువంటి వాళ్లకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఏకాగ్రతతో మీ చదువును పూర్తి చేసుకోండి. మీది పెళ్లి వయసే అని చెప్పాను. ఎవరైనా యువతి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే మీకు కూడా ఓకే అనిపించినా సరే వెంటనే ఒప్పుకోకండి. మీరొక శ్రీరాముడిలా ప్రవర్తించండి. మీ అమ్మ గౌరవాన్ని నిలబెట్టండి. ఆమె పేరెంట్స్ని మీ పేరెంట్స్తో మాట్లాడించమని చెప్పండి. కన్నవారిని గౌరవించడానికి మాత్రమే కాదు, వాళ్ళు ఉన్నంతకాలం ఆమెకు అండగా నిలబడడానికి. ఒకవేళ ఎవరైనా ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని మీకే అనిపిస్తే అప్పుడు కూడా వెంటనే ప్రపోజ్ చేయకండి. ఆమె తన తండ్రి రక్షణలో ఉంది. జై హింద్, జై సీతారాం.